హలో అందరికీ నమస్కారం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తానండి. ఇంకా ఇంతకు మించిన ఆధారం అవసరం లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీ వెళ్తే ఏమవుతుంది అన్నదానికి ఇంతకంటే ఇంకా వేరే గొప్ప ఆధారం లేదు. అద్భుతమైన వీడియో అండి. నేను సోషల్ మీడియాలో చూశాను. ఒకసారి ఆలోచించినప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారు అన్నదానికి చక్కటి ఉదాహరణ అండి. ఒక ప్యాసింజర్కి ఒక బస్సు డ్రైవరో కండక్టరో, ప్రైవేటు బస్సు డ్రైవరో కండక్టర్కు జరిగిన వాగ్వివాదం ఇది. ఒక్కసారి వినండి, లేకపోతే చూడండి. తరువాత ఎలా ప్రైవేటు సంస్థలు ఆపరేట్ చేస్తాయో నేను చెప్తాను. చాలా చక్కటి వీడియో. దయచేసి నేను ఎక్కువసార్లు మిమ్మల్ని అడగను 10 మందికి షేర్ చేయమని. ఈ వీడియోని మాత్రం దయచేసి 10 మందికి షేర్ చేయండి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. సింపుల్ బట్ వెరీ వెరీ ఎఫిషియెంట్ అండ్ చక్కటి ఉదాహరణ అండి. చక్కటి ఉదాహరణ. మీరు 10 మందికి షేర్ చేయండి. వీడియో పెట్టుకున్నా నువ్వు చెప్పు. లగేజ్ ఎందుకు పడతావు చెప్పు. నువ్వు మా లగేజ్ అన్నావు కదా, ఎంత కష్టపెడతావు? బెదిరిస్తాం కాదు, ఎందుకు పడుతుంది? చాలా సార్లు వేసుకెళ్ళి వేసుకొచ్చా. లగేజ్ పడ్డా అదే పెడతాను, అదే పెడతారన్నా. అదే లగేజ్ ఎంత కష్టపడుతుంది దానికి? 150 పడుతుందా? అదే కావేరీ ట్రావెల్స్ ఉంది కదా. అదే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బస్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలా? అదే బస్ ఎక్కించగలరా మమ్మల్ని? లగేజ్ ఎంత ఇద్ది? 150 కట్టను. అదే లగేజ్ అదే ఎంతో చూపిద్దు కదా. ఒకసారి డోర్తి అదే డోర్తి అన్న, అదే డోర్తి అన్న ఎంతో చూపిస్తాను. 150 రూపాయలు తిన్నా. నువ్వు భయపడవసరలా. నేను నేనేం భయపెట్టట్లా. అదే 150 రూపాయలు అన్నావు కదా. అదే 150 రూపాయలు అన్నావు కదా. దేనికి 150 రూపాయలు? నువ్వేమో నేను సీట్లో కూర్చోబెట్టుకున్నా అండి. నేను సీట్లో కూర్చోబెట్టుకున్నానా? డిక్కీలో పెడతా. దానికి సపరేట్ రేటా? అదే బస్సు దాని ఇంక్లూడ్ అయి ఉందా? టికెట్ లో ఇంక్లూడ్ అయి ఉందా? మనం చూసిన దాన్ని బట్టి అండి, అది ఎక్కడ జరిగిందన్నది నాకు ఐడియా లేదు. బట్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కూడా నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదండి. ఒక ప్యాసింజరు వీడియో తీస్తున్నాడు. ఆ డ్రైవర్నో కండక్టర్నో పద అంటున్నాడు. మోస్ట్లీ కండక్టర్ అనుకుంటాను. ఒక వస్తువు ఏదో బస్సు స్టోరేజ్ రూమ్లో, అంటే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బూటో ఏదో అందులో పెట్టాడంట ఆ ప్యాసింజరు. సో లగేజ్ కొంచెం పెద్దగా ఉంది, నువ్వు 150 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి అంటే, నేను టికెట్ ఆల్రెడీ కట్టానండి. చాలాసార్లు అదే లగేజ్ వేసుకొని నేను ప్రయాణం చేశాను. నన్ను ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు మీరు 150 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. నేను కట్టను అంటే, కట్టకపోతే నేను ఎక్కించుకోను అంటున్నాడు.